విశాఖ ఎంపీ చాలా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సార్. టీడీపీ నుంచి భరత్, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు. ఏంటి ఈసారి మీ బీసీలు ఎవరిని ఓటేసి గెలిపించుకోబోతున్నారు? అంటే ఇందులో మళ్ళీ క్యాండిడేట్గా చూస్తే భరత్ గారిని కలవాలంటే గేటు దేవుడు లోపలికి వెళ్ళాలంటే కనీసం 2 కిలోమీటర్ల లోపలికి వెళ్తే కానీ మేము వెళ్ళాం. అదే బొత్స ఝాన్సీ గారిని కావాలంటే వెళ్ళిపోయి ఇంట్లో డైరెక్ట్గా వెళ్ళి ఆవిడతో పక్కన కూర్చొని మేము మాట్లాడుకునే పరిస్థితి ఇవాళ ఉంది మాకు. ఎందుకంటే క్యాండిడేట్గా మాకు ఆవిడ ముందు నచ్చింది. ఫస్ట్ క్యాండిడేట్గా ఓటేసేస్తున్నాం మేము. నేను గత 5-10 సంవత్సరాలుగా చూస్తున్నాం. సత్యనారాయణ గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, వైఫ్ కానీ ప్రజల్లో మమేకమై తిరుగుతున్నారు. పార్టీతో సంబంధం లేదు, ప్రజల్లో మనుషులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంపీగా ఆవిడకి ఎవరు వద్దన్నా మేము వారికి సపోర్ట్ చేసి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఒక యువకుడు, చంద్రబాబు ఫ్యామిలీ కదండి. ఖచ్చితంగా ఈసారి నాకు ఒక అవకాశం అడుగుతున్నారు, ఎందుకు ఇవ్వకూడదు అంటారు? ఆయనకి అవకాశం ఇవ్వడానికి అతను గతసారి పోటీ చేశారు, కనీసం మనిషి మొహమే సరిగ్గా చూడలేదు మేము. ఇప్పటికీ కూడా తర్వాత 5 సంవత్సరాలు ఏనాడైనా ఎవరికి కనిపించాడు ఆయన? ఏదైనా కార్యక్రమం ఇప్పుడు రాజుగారు ఫర్ ఎగ్జాంపుల్ కేకే రాజుగారు తీసుకోండి, ఆయన ఓడిపోయినా కూడా ఎమ్మెల్యే కంటే ఎక్కువగా పనులు చేశాడు ఆయన. మాకు ఏదైనా ఇబ్బందులు మా నియోజకవర్గాల్లో, నేను నార్త్లో కూడా మాకు చాలామంది మా జనాభాలు ఉన్నాయి. 41-43 వార్డులంతా మా జనాభా ఎక్కువ, 5-6 వేల మంది మా జనాభా ఉన్నారు అక్కడ. రీసెంట్గా అక్కడ మేము మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని చెప్పగలిగా, నేను ఒక్కడిగా మాట్లాడడం నాకు అవ్వదు కదా. వాళ్ళు చెప్తుంది ఏంటి, రాజుగారి వల్ల ఎవరెవరు ఏ లబ్ధి పొందారనే విషయాలు మాట్లాడుతుంటే నాకు కళ్ళం నీళ్ళు వచ్చాయి. ఆయన ఎమ్మెల్యే కాకపోయినా, స్థానిక ఎమ్మెల్యే వచ్చి సహకారం చేయకపోయినా, అసలు కనీసం ఎక్కడున్నాడు తెలియకపోయినా ఆయన నా బంధు అంటే ఆయన తిరిగి చేసింది ఎందుకోసం చేశాడు? ఆయన పార్టీ మీద అభిమానం కాదు, ఆయన ప్రజల కోసం నిలబడ్డ మనుషులు. అలాగ ఉన్న మనుషుల కోసం ఏ పార్టీ అయినా కూడా ఎవరైనా కూడా ఎప్పుడైనా చేయాల్సిన ధర్మం ఉంది. అంటే భరత్ గెలిచినా ఏం చేయలేదు అంటారు? చేస్తాడని నమ్మకం అయితే లేదు, ముందు నమ్మకం అయితే మాకు లేదు. బీసీలు నమ్మరా సార్ టీడీపీని కానీ భరత్ కానీ నమ్మే పరిస్థితి? టీడీపీని ఏ విధంగా నమ్ముతామండి? గత చరిత్ర అంతా తెలిసిందే కదా. వాళ్ళు ఎంతసేపు అసలు ముందు ఓటుకి డబ్బు ఇచ్చుకోవడం అనేది ప్రారంభించింది టీడీపీ వచ్చాక ప్రారంభమైంది. అంతకు ముందు నార్మల్గా ఉంటే టీడీపీ వచ్చాక నీ దరిద్రం అంతా స్టార్ట్ అయింది అక్కడి నుంచి. రాజ్యాధికారం కల్పించింది టీడీపీ అంటారు కదా. రాజ్యాధికారం కల్పించారని చెప్పడం వరకే చెప్పాడు ఆయన, కానీ మళ్ళీ చివరికి వచ్చేసరికి పంచపాండవులు కదా అయింది అంతే. అంతే కదా కనిపిస్తుంది. కానీ ఈయన అలా కాదు కదా, ఎక్కడికెక్కడికి డివిజన్ చేస్తున్నాడు. అందరికి మేమే చెప్తున్నామా, నేను 63 సంవత్సరాల వయసు, ఏనాడు నేను రాజకీయాల్లో పాల్గొలేదు. మా రాజకీయాల తరఫున పొలం తరఫున ఎవడో ఒకళ్ళిద్దరు రెప్యుటేషన్ ఉండేవారు, వాళ్ళే వెళ్ళేవారు, వాళ్ళే చూసేవారు. ఇప్పుడు ప్రత్యక్షంగా మేము రాజకీయాలకు వచ్చాం. మేము ఎందుకు వచ్చాం? జగన్ గారు గెలవాలన్న ఆలోచనతో వచ్చాం. ఈ గెలిచేస్తే మళ్ళీ మా రాజకీయాలు ఎక్కలేదు, మా వృత్తులు మా పనులు మాకున్న వెళ్ళిపోతాం. మాకు ఇందులో మేము ఆశించి ఖచ్చితంగా 100% ఆవిడే గెలుస్తారు. మంచి బంపర్ మెదడు గెలుస్తారు ఖచ్చితంగా. రాసుకోండి 6వ తారీఖు మళ్ళీ మీరు కూర్చొని మాట్లాడదాం కావాలంటే.